నిఖిల్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. తమిళ్లో ఈమె నటించిన ఎస్ మదరాసి సినిమాల కారణంగా తెలుగులో కూడా గుర్తింపు లభించింది. ఆ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలవలేదు. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిలవటం ఖాయమనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తన కెరీర్లోనే అతిపెద్ద 2 సినిమాలను చేస్తుంది. ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఈమె కెరీర్ పూర్తిగా మారటం ఖాయం. ఇటీవల ఒక కార్యక్రమంలో టాక్సిక్ సినిమా గురించి రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా యష్తో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది అంది. అంతేకాకుండా అతడితో కలిసి నటించే ప్రతి నిమిషం చాలా విషయాలను నేర్చుకున్నట్లు చెప్పింది. యష్ సెట్లో ఉన్నంతసేపు ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవటం, లోతుగా అధ్యయనం చేసినట్లు మాట్లాడడం కనిపిస్తూ ఉంటుంది. అతడు తనకు ఉన్న అనుభవం, జ్ఞానంను సైతం నాతో పంచుకునేవారు. ఆయనతో వర్క్ చేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో ఆయన గొప్ప నటుడిగా నిలవటంకు ప్రధాన కారణం ఈ గుణం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంటూ హీరోయిన్ రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే వచ్చిన టాక్సిక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.